హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల నూతన పీఆర్సీ అమలుకు తేదీ ఖరారు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రస్తుతం తీవ్రమైన అసంతృప్తితో మరియు ఆందోళనతో అయితే ఉన్నారు. మరి దీనికి ప్రధాన కారణం వారి యొక్క వేతన సవరణ మరియు ఇతర పెండింగ్ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యం. మరి ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు తమ సహనాన్ని కోల్పోయి, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి ఒక స్పష్టమైన మరియు కఠినమైన అల్టిమేటం అయితే జారీ చేశాయి. అసలు రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఏం జరుగుతోంది? ఉపాధ్యాయులు ఎందుకు విధుల్లోకి రావాలని ఆహ్, నిర్ణయించుకున్నారనే ఒక మరి ఈ యొక్క నెలాఖరులోపు గనుక ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ గూడా ఏకమై భారీ పోరాటాలకు, సమ్మెలకు సిద్ధం కావాలని జెప్పేసి గూడా టీఎస్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్ అత్యంత ఘాటుగా అయితే హెచ్చరించారు. మరి ఈ యొక్క మాటలు కేవలం హెచ్చరికలు మాత్రమే కావు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉద్యోగులు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులకు మరియు వారిలో గూడు కట్టుకున్న ఆగ్రహానికి ఇవి ప్రతిబింబాలు అనైతే మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ యొక్క తీవ్రమైన హెచ్చరికలు మరియు నిర్ణయాలు ఏదో అనుకోకుండా తీసుకున్నవి మాత్రం కాదు. దీని వెనుక ఒక పకడ్బందీ ప్రణాళిక అయితే ఉంది. అయితే గత ఆదివారం హన్మకొండ జిల్లాలో జరిగినటువంటి ఉపాధ్యాయుల భారీ సమావేశంలో ఈ యొక్క భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకు ప్రధాన వేదికగా అయితే నిలిచింది. మరి ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. మరియు ప్రభుత్వం తమ పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపాధ్యాయులందరూ ఇలా ఒకే చోట చేరి నిరసన గళాన్ని విప్పడం అనేది పరిస్థితి ఎంత ఉద్రిక్తతకు దారితీస్తుందో మనకు స్పష్టంగా తెలియవస్తోంది. మరి అసలు ఉపాధ్యాయుల ఆగ్రహానికి, ఈ యొక్క ఆందోళనకు గల 3 ప్రధాన కారణాలను మనం పరిశీలిస్తే అందులో మొదటిది పీఆర్సీ, రెండవది డీఏ, మూడవది ఈహెచ్ఎస్. ఈ 3 అంశాలు ఉపాధ్యాయుల జీవన ప్రమాణాలతో నేరుగా ముడిపడి ఉన్నాయి. మొదటి అంశమైనటువంటి పీఆర్సీ గురించి చెప్పుకోవాలంటే ఇది కేవలం జీతం పెరగడం మాత్రమే కాదు, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగుల వేతన స్థాయిని శాస్త్రీయంగా సవరించే ఒక ముఖ్యమైన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి తరుణంలో పాత జీతాలతోనే సంసారాన్ని ఈదటం ఉపాధ్యాయులకు భారంగా మారింది. రెండవది డీఏ. దీన్ని తెలుగులో కరువు భత్యం అనటము. సో, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క అదనపు భత్యం విషయంలో తెలంగాణలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రస్తుత ఉపాధ్యాయులకు ఏకంగా 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ 5 అనే సంఖ్య ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే ఇన్ని వాయిదాలు ఒకేసారి ఆగిపోవడం వల్ల ఉపాధ్యాయుల యొక్క నెలవారీ బడ్జెట్ పూర్తిగా తలకిందులైంది. తమకు రావాల్సిన సొమ్మును ప్రభుత్వం తన వద్దే ఉంచుకోవడం వల్ల తమ కుటుంబ ఆర్థిక భద్రత దెబ్బతింటోందని అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మూడవ కీలక అంశమైనటువంటి ఈహెచ్ఎస్, ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల కోసం ఉద్దేశించినటువంటి ఈ యొక్క ఆరోగ్య పథకం ప్రస్తుతం నామమాత్రంగా మారిపోయింది. కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ యొక్క కార్డులను అంగీకరించడం లేదని, అత్యవసర సమయాల్లో ఉపాధ్యాయుల చేతి నుంచి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందనైతే వారు వాపోతున్నారు. అందుకే కేవలం పథకం ఉంటే సరిపోదు. దాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక ప్రత్యేకమైన ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉపాధ్యాయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరి రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు డి. కిరణ్ కుమార్ గారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల ప్రాథమిక ఆరోగ్య భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసిందని, తక్షణమే ట్రస్ట్ ఏర్పాటు చేసి నగదు రహిత వైద్యాన్ని అందించాలని కోరుతున్నారు. అంటే ఈ యొక్క పోరాటం కేవలం డబ్బుల కోసమే కాదు, తమ ప్రాణ రక్షణ కోసం కూడా అని మనం గమనించాలి. ఈ మొత్తం వ్యవహారంలో కాలక్రమం పరిశీలిస్తే ఉపాధ్యాయుల అసహనం వెనుక ఉన్నటువంటి న్యాయబద్ధతకు మరియు మనకు అర్థమవుతుంది. సో, వాస్తవానికి కొత్త పీఆర్సీ 2023 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అంటే దాదాపు ఒక ఏడాదికి పైగా గడిచినా సరే ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. అప్పటి నుండి పెరిగిపోతున్న ఈ యొక్క నిరాశ ఇప్పుడు ఒక మహా ఉద్యమంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. హన్మకొండ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రవీంద్రరాజు, జనరల్ సెక్రటరీ పెండెం రాజు వంటి నాయకులు క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులను సమాయత్తం చేస్తూ ఉన్నారు. ఒకే జిల్లా నుంచి ఇంతమంది నాయకులు, సభ్యులు
ఏకతాటిపైకి రావడం అనేది ఉపాధ్యాయ సంఘాల పటిష్టతను మరియు వారి సమస్యను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో నిరూపిస్తోంది. ఇప్పుడు అందరి ముందున్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ నెలాఖరులోపు ప్రభుత్వం దిగి వస్తుందా? ముఖ్యమంత్రి లేదా విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి ఏదైనా మధ్య మార్గాన్ని అన్వేషిస్తారా? పీఆర్సీపై సానుకూల నిర్ణయం వెలువడితే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రశాంతంగా సాగుతోంది. సో, ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మాత్రం పాఠశాలల మూసివేత, రోడ్ల మీద నిరసనలు వంటి తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం అయితే ఉంది. ఇది కేవలం ఉపాధ్యాయుల సమస్య మాత్రమే కాదు, రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కూడినటువంటి ముడిపడి ఉన్న అంశం. మరి ప్రభుత్వం ఎంత త్వరగా స్పందిస్తే అంత మేలు జరుగుతుంది. ఉపాధ్యాయుల గొంతులో ఉన్నటువంటి ఆవేదనను ప్రభుత్వం వినిపించుకుంటుందా లేదా అనేది రాబోయే కొద్ది రోజుల్లో అయితే తేలిపోనుంది.